టీవీ49 న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ పంచాయతీ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఈ మధ్య కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల పంచాయతీకి 17 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామంలోని సీసీ రోడ్లు, పాత పంచాయతీ భవనం ఆధునీకరణ, అలాగే కార్యాలయ ఫర్నిచర్ కొనుగోలు వంటి పనులకు సంబంధించి నిధులను సర్పంచ్ గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపు చేశారు. వీటిపై ఎటువంటి తీర్మానం లేకుండానే ఆ పనులు చేయడంపై ఇటు వార్డు సభ్యులు, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరాలను చూపుతున్నారు. సర్పంచ్ వాసా కోటేశ్వరరావు తన ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డు చెక్కు చెదరకుండా ఉన్న ఆ రోడ్డుపైనే మరలా సిమెంట్ రోడ్డు వేయడం పట్ల గ్రామంలో తీవ్ర అభ్యంతరాలు చోటు చేసుకున్నాయి. పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన పాత ఫర్నిచర్ సామాగ్రి వివరాలు ఏమయ్యాయో కూడా తెలుపకుండా మరలా పంచాయతీ నిధులతో కొత్త ఫర్నిచర్ నిమిత్తం 2 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం పైన మరియు పంచాయతీ భవనాన్ని వార్డు సభ్యులు తీర్మానం లేకుండానే తన ఇష్టానుసారంగా ఆధునీకరణ చేస్తున్నారనే దానిపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. వాలంటీరీ వందన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకు గ్రామస్తులు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తోటా త్రిమూర్తుల వద్ద గ్రామస్తులకి సర్పంచ్కి మధ్య వాగ్వాదాలు జరిగాయి. సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. మా చెప్పారు కదా ఇది వేరా అదైతే పంచాయతీ వీధి సార్ చెప్పిందే కదా చదవండి చదవడం కావాలి రోడ్డు కావాలి సార్ వీళ్ళది వేరే సార్ కాదు సార్ రోడ్డు కానీ సార్ గ్రావెల్ కూడా లేదు సార్ రోడ్డు కదా ఏమని కదా ఆల్రెడీ తీర్మానం కానీ ఏది చెప్పండి.